చాలా హ్యాపీగా అనిపించింది సార్. మంచిగా మీరు సినిమా పేరు లేకుండా సినిమా చూసారు. నిజంగా ఎక్సలెంట్. అంటే ఇట్లాంటి ఎవరు చెప్పరు, ఫస్ట్ టైం నేను వినడం. మనకు ఆగస్టు 15వ తారీఖు మన ఆఫీస్లో కపిల మహర్షి న్యూమరాషన్ హైదరాబాద్ ఆఫీస్లో ఎక్సలెంట్ లైఫ్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్లాస్ జరిగింది. 6 గంటల వరకు ఈ క్లాస్ అటెండ్ అయ్యారు. వాళ్ళ మాటలో ఈ ఎక్సలెంట్ లైఫ్ అసలు భార్యాభర్తల కోసం ఎందుకు స్పెషల్ డిజైన్ చేశాము, దీనివల్ల ఎంత హ్యాపీగా ఉన్నారు ఈరోజు. దాదాపుగా ఈ 12 గంటల టైము అసలు గుర్తుందా, మర్చిపోయారో వాళ్ళ మాటలు తెలుసుకున్నా. చెప్పండి శ్రీకాంత్ గారు. ఈ 12 గంటలు. నమస్తే మీకు కూడా నమస్తే. ఓకేనా, ఎలా గడిచిపోయింది, ఎలా హ్యాపీగా అనిపించిందా, ఏదో ఇబ్బంది అనిపించిందా? చాలా హ్యాపీగా అనిపించింది సార్. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు నా వీడియోస్? నేను అదే గత 6 నెలల నుంచి చూస్తున్నాను సార్. ఓకే, 6 నెలల నుంచి చూస్తున్నారు. ఎలా అనిపిస్తాయి నా వీడియోస్? చాలా బాగుంటాయి. కలుసుకోవడం, కలవాలనేది ఒక ఎనర్జీ. రైట్, అందుకోసం మీరు వెంటనే రాత్రి 5 వచ్చేసారు, ఉదయం ఎంత బిజీ ఉన్నా వచ్చేసారు. అయితే 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు, ఇప్పుడు 6 గంటల వరకు కూడా క్లాస్ 6:30 అయింది. ఎనర్జీ ఎక్సలెంట్ సార్. ఎనర్జీ ఉందా లేదా? ఎక్సలెంట్ లైఫ్ వీళ్ళే వచ్చారు ఫస్ట్. ఎక్సలెంట్ లైఫ్కి మార్నింగే ఫస్ట్ వీళ్ళే వచ్చారు. వీళ్ళతో పూర్తిగా సెషన్ మార్నింగ్ 6 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ మీరు ఉన్నారు. 12 అవర్స్లో మీరు ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు జరిగిన అనుభవాలు, అంటే యోగా కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, ముద్రలు కావచ్చు, భార్య ఏంటిది, భర్త అంటే ఏంటిది, నీకు నీవు ఎలా ప్రేమించుకోవాలి, లైఫ్ ఏంటిది, యోగ ముద్రల గురించి కానీ ఇవన్నీ చెప్పాము. ఎట్లా అనిపించింది ప్రభాకర్ గారు మీరు? ఓం గురుదేవ్. చాలా బాగా అనిపించింది సార్. అంటే ఇట్లాంటి ఎవరు చెప్పరు, ఫస్ట్ టైం నేను వినడం. ఓపెన్ హార్ట్తో చెప్పేసిన అన్ని. ఓకే సార్. మీరు ఎలా ఉండాలి, మీ కోపం వస్తే ఏంది, మీ భార్యతో ఎలా ఏంది, భార్యాభర్తల రిలేషన్ గురించి చెప్పారు. మా మదరు ఫాదర్ ఎలా ఉండాలి అని, అత్త మామతోటి, మదర్ తోటి, ఫాదర్ తోటి, భార్య పాత్ర గురించి చెప్పడం జరిగింది. ఎలా అనిపించింది మీకు? చాలా మంచిగా అనిపించింది. సో దివ్య గారు, మీరు టీచర్గా పనిచేస్తున్నారు కదా స్కూల్లో? అవును. ఇప్పుడు ఈ క్లాస్ అంతా అయిన తర్వాత ఇప్పుడు మనం బనానా కామెడీ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు మీకు క్లాస్ చెప్తున్నప్పుడు అరే కరెక్టే కదా, మా భర్త ఇలా ఉండాలి, మా భార్య ఇలా ఉండాలని ఆ మాటలు మాట్లాడుతున్న మీకు అలా అనిపించింది? అట్లా అసలు ప్రతి సిచ్యువేషన్ చెప్పినా కదా, భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, పార్వతీ పరమేశ్వరుని ఆదర్శంగా తీసుకోవాలి, మనం 50-50, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదని చెప్పినప్పుడు కోపము ఎవరికైనా వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయాలి, ఇవన్నీ విషయాలు చెప్పినాం కదా. మీకు ఏమనిపించింది మీ థాట్ ప్రాసెస్లో ఈ క్లాస్ ఇంటే? 12 గంటలు సూపర్ ఉంది సార్. అసలు ఎక్సలెంట్ లైఫ్ అంటే ఎక్సలెంట్ లైఫే ఉన్నది. అసలు క్లాసు తీసుకొచ్చింది మీ వారు, మీకు తెలియదు ఈ క్లాస్ గురించి, కానీ నా కోసం చెప్పారు, కానీ కోసం ఆయనకి అర్థమయ్యేలా చెప్పారు. అది ఒకటి నాకు చాలా నచ్చిందా? అంటే ప్రతి స్త్రీకి అవసరమా? చాలా అవసరం. చాలా అవసరం. అంటే వాళ్ళ భర్తలు కూడా ఈ క్లాస్ వల్ల వాళ్ళు ఏం తప్పు చేస్తున్నాము, ఏమి తప్పు వల్ల. అసలు మీకు ఇంకో విషయం చెప్పాను, ఒక వ్యక్తి కోటేశ్వరుడు అవుతున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో స్త్రీమూర్తులు ఎలా ఉంటే కోటేశ్వరులు అవుతారో కూడా చెప్పాను ఇక్కడ. అంటే భార్య కావచ్చు, కూతురు కావచ్చు, వాళ్ళ తల్లి కావచ్చు, వాళ్ళ అత్తమామలు కావచ్చు, ఎవరైనా వాళ్ళ ఇంట్లో శోకము అంటే దుఃఖం ఉంటే వాళ్ళు ఎదగరు. ఓకే. సో ఈ క్లాస్ లో మెయిన్ గా ఏం నచ్చిందండి? ఇప్పుడు యోగా నేర్పించిన, ముద్రలు నేర్పించిన, చాంటింగ్స్ నేర్పించిన, అప్పుల బాధ నుంచి పోవాలంటే ఏం నేర్పించిన, డబ్బులు ఎలా రావాలని నేర్పించిన, భార్యాభర్తలు ఎలా ఉండాలని నేర్పించేసిన. సో మీకు దీంట్లో ఏం నచ్చింది బాగా? ఫ్యామిలీ ఎలా ఉండాలని బాగా నచ్చింది సార్ నాకు. భార్యతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, కోపం వస్తే ఎట్లా ఉండాలి, భార్య కోపం వస్తే, భర్త కోపం వస్తే నష్టపోయేది ఎవరు, పిల్లలు ఎలా ఉండాలి, ఎట్లా చూసుకోవాలి అంటే చాలా బాగుంది సార్. ఇట్లా వెరీ గుడ్. సాధన కూడా చేయించినాం కదా, ముద్రల సాధన, చక్ర సాధన, యోగ నిద్ర కూడా చేయించినాం. సబ్జెక్ట్లో నీకు బాగా నచ్చింది ఏంది ఇక్కడ మీకు మెయిన్గా? భార్యాభర్తలు చెప్తున్నాం, మనీ గురించి చెప్తున్నాం, జీవన శైలి గురించి చెప్తున్నాం, మన జన్మ మరణాల గురించి చెప్పినాం, మన జీవితం, మన లక్ష్యం ఏంటో చెప్పడం జరిగింది. మీకు దీంట్లో ఏం నచ్చింది బాగా? మీరు నవ్వించి మంచిగా ఏదైనా ఆలోచన ఉన్నా పోగొట్టేటట్టు చాలా మంచిగా. అంటే మీకు ఏదో ఒక సమస్యతో వచ్చారు, ఆ సమస్య గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏమైనా మేము సాధిస్తాం అనిపించిందా? కంపల్సరీ సాధిస్తాం అనిపించింది. అవునా? వస్తుంది. వాళ్ళు కూడా అసలు ఎందుకు భార్య భర్తలు విడిపోతున్నారో, డైవర్స్ ఎందుకు అవుతుంది, అవన్నీ అవ్వకుండా ఉండాలంటే ఏంటి, కోపం వస్తే ఏం చేయాలి, ఎలా తగ్గించుకోవాలి, భర్త పట్టించుకోకపోతే ఏంటి, భార్య పట్టించుకోకపోతే ఏంటి, ఫోన్స్ అయ్యి చూడటం వల్ల కొంచెం భార్య భర్తలు దూరం అయిపోయి. కరెక్టేగా, అంటే ఫోన్ స్క్రోలింగ్ చేయడం వల్ల కూడా టైం సరిపోవట్లేదు, చూడడం కలుసుకోవట్లేదు. తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి,
ఫైనాన్షియల్ గా ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇక్కడ నుంచి ఒక లెక్క. అంతేనా? యూటర్న్ తీసుకుంటాం. మీరు ఏం చేస్తారు? ముఖ్యంగా భార్యాభర్తల రిలేషన్ చెప్పినా కదా, మీకు దాంట్లో ఏం పాయింట్ నచ్చింది చూడండి. మనీ సంపాదన కోటీశ్వర్ ఇదే ఉండుంటది అనుకున్నాము, కానీ ఇక్కడ అత్తయ్యని, మామయ్యని, మా అమ్మని, నాన్నని, హస్బెండ్ వైఫ్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, మనీ ఇంపార్టెన్స్ కూడా చెప్పిన. మనీ ఎంత ఇంపార్టెంటో మన లైఫ్ కూడా అంత ఇంపార్టెంటే. మనం ఏం సాధిస్తున్నాము, ఏ రోజు ఎట్లా చేయాలని కూడా చెప్పినాను. చాలా నచ్చింది. ముద్రలు కూడా చెప్పిన, ముద్రలు, ఆరోగ్య ముద్రలు చెప్పిన. ఇవి ఫోన్ లో ఇన్నున్నాము, కానీ ఇది వైఫ్, హస్బెండ్, ఫ్యామిలీ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఇదని ఒక గంట సేపు. ఫైనల్ గా భార్యాభర్తలు అటెండ్ కావాలంటే ఈ క్లాసు మంచిదా చెడ్డదా, అసలు అటెండ్ కావాల్సిన చాలా మంచిదండి, తెలుసుకోవాలి కూడా. కానీ మీరైతే 600 కిలోమీటర్లు అమలాపురం అంటే అంత దూరం నుంచి మీకు 24 hours మీకు తెలవంగానే వచ్చి అది మీకు నాకు ఇది ఒక గిఫ్ట్. ఈయన అంతేనా? నిజంగా ఈ రోజు క్లాస్ చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు చెప్పలేదు అసలు. మీకు ఏమని చెప్పారు అసలు? నాకేమీ చెప్పలేదు. ఆయన ఎక్కడ తీసుకెళ్తారు, ఏదైనా ఉంటే చెప్తారు, కానీ ఇది చెప్పలేదు. ఏమన్నారు మీకు? రా, మీటింగ్ ఉంది, నాతో పాటు నువ్వు అటెండ్ అవ్వాలి, అంతే. ఇలా ఎక్సలెంట్ లైఫ్, బాబా పానం, అసలు మీ గురించి కూడా నాకు తెలియదు. రాత్రి అసలు భలే చెప్పారు. అసలు ఏమి లేకుండా మీరు అంటే సినిమా పేరు లేకుండా సినిమా చూసారు. నిజంగా ఎక్సలెంట్. చాలా ఆశ్చర్యపోయాను నేను. బాగుందండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు ముందు నిజంగా చాలా ధన్యవాదాలు. నిజంగా భగవంతుడు పంపిన ప్రతిరూపం అనుకుంటున్నాను. నాకు మా స్వరూపంతో చెప్తున్నాను. క్లాస్కి ఎక్సలెంట్ లైఫ్ క్లాస్కి ఏంటిది? నేను అనుకుంటా సార్, నాకు ఈ నుంచి ఒక టర్నింగ్ పాయింట్ అనేది యూటర్న్ ఇదే అనుకుంటా. అంటే ఇది ఒక భార్యాభర్తల కోసమే కాదు, మీకు ఆర్థికంగా కూడా డెవలప్ అవడానికి దిమాగులు అన్ని పెట్టినామా లేదా? మన కోట్లు కూడా సంపాదించవచ్చు అని చెప్పినా మైండ్ ఇట్లా ఫ్రెష్ అయిపోతుంది సార్. ఫ్రెష్ అయిపోయింది మైండ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఫైనల్ గా భార్యాభర్తలు అటెండ్ కావాలంటే ఈ క్లాసు మంచిదా చెడ్డదా, అసలు అటెండ్ కావాల్సిన మంచిదండి, తెలుసుకోవాలి కూడా. కానీ మీరైతే కాదు 12 గంటలు అంటున్నా కదా, నేను కూడా క్లాస్ పెట్టినప్పుడు వీళ్ళు ఉండరా 12 గంటలు, నేనంటూ ఉంటా, నేను అనగా మాట్లాడతా. ఇప్పుడు మా మేడం కూడా ఉంటుంది, అంటే 12 గంటలు వాళ్ళు ఎట్లుంటారండి, వాళ్ళకు మోకాలు నొప్పులు వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి, కింద కూర్చోలేరు, మీద కూర్చోలేరు అని అన్నారు కదా. మీకు అట్లాంటి అవస్థలు అయిపోయినాయి ఇట్లా బాగా ఇబ్బంది? అట్లా అవుతున్నప్పుడు వెంటనే నేను లేపి యోగా, ఎక్సర్సైజ్, ముద్రలు ఏవో చేస్తున్నాం కదా, రిలాక్సేషన్. మీకు ఆ ఫీలింగ్ లేకుండా చేసిన ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది సార్. ఓకేనా? హోమ్లీ జరిగినట్టే ఉంది కదా ఇంట్లో ఉన్న ఫుడ్. పొద్దున బ్రేక్ఫాస్ట్ మేడం చాలా బాగుంది, లంచ్ చేశారు మీరు కరెక్ట్ గా అన్ని అనుభవించారు. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఈ సబ్జెక్ట్ కూడా ఉపయోగపడుతుంది సార్, చాలా ఉపయోగపడుతుంది సార్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలగుంటది అనుకోలేదు. ఇన్ని గంటలు అసలు బోర్ అనిపించలేదు. నవ్వుతూ ఆడతా పాడుతూ అసలు బోర్ కొట్టలేదు, ఏం చేయలేదు. మొత్తం ఫుల్ చాలా ఎంజాయ్ చేశాను సార్ కదా. సో మీరు ఏం అడ్వైజ్ చేస్తారు ఎవరైనా క్లాస్ అటెండ్ కావాలంటే? ఖచ్చితంగా సార్ రావచ్చు. ఖచ్చితంగా భార్యాభర్తలు వినాలి, అటెండ్ కావాలి, ఇక్కడికి రావాలి. తప్పకుండా వీడియోలు కాకుండా ఇక్కడికి డైరెక్ట్ సార్. ఈమె ఎక్కువ అన్ని పాటిస్తుంది ఇంట్లో, చెప్పిన చాలా మటుకి చేస్తాం. మొత్తం మీరైతే ఎక్సలెంట్ ఫ్యామిలీ అయిపోయారు మీరంతా.